నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పిలుపు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న రామిరెడ్డి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. విజయవాడ నగరానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు ప్రముఖులు టీడీపీలోకి చేరిన వైనం. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని ఆర్యవైశ్యులు వెల్లడి. మంగళగిరిలో పోలీసులు జనసేన సిబ్బంది సోదాలపై స్పందించిన నాదెండ్ల మనోహర్ జనసేనను సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం మీద ఆగ్రహం. ఈ అప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరిక. మైలవరం టీడీపీ టికెట్ బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ కొండపల్లిలో టీడీపీ శ్రేణుల భారీ ర్యాలీ. సుదీర్ఘకాలం అనుభవం ఉన్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీకి సేవలందించారని వ్యాఖ్య. బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం టికెట్ ఇస్తే గెలిపిస్తామని ధీమా. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పిలుపునిచ్చారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ప్రతిపక్ష పార్టీలు చెప్పుకోవడానికి వారి వద్ద ఏమీ లేదన్నారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ తూర్పు నియోజకవర్గం నుంచి రావాలని ఆయన అన్నారు. మేం సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమం ఎన్ఏసీ కళ్యాణ మండపంలో వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా వైఎస్ఆర్ దేవినేని విగ్రహాలకు పూలమాలలు వేసి వైసీపీ శ్రేణులతో కలిసి అవినాష్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గానికి ఎప్పుడు వచ్చినా పండుగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. అవినాష్ నియోజకవర్గంలో సింహంలా తిరుగుతున్నాడని చెప్పారు. 175 నియోజకవర్గాల్లో తూర్పు నియోజకవర్గం ముందుగా గెలిచి జగన్ కి బహుమానంగా ఇవ్వాలని కోరారు. జిల్లాలో అత్యధిక మెజార్టీ తూర్పు నుంచి రావాలని అన్నారు. అనంతరం మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ అవినాష్ పడిన కష్టం కళ్ల ముందు కనిపిస్తుందని అన్నారు. నెహ్రూ ఆశయాన్ని అవినాష్ తప్పక నెరవేరుస్తాడని అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడని చెప్పారు. 4 సంవత్సరాలు అవినాష్ ఎంతో కష్టపడ్డారని, అతని కోసం కార్యకర్తలు 40 రోజులు కష్టపడాలని సూచించారు. జగనన్న తమ్ముడిగా అవినాష్ పడిన కష్టంతో తూర్పున వైసీపీ జెండా ఎగరబోతుందని చెప్పారు. అవినాష్ ని గెలిపించి మనం కాలర్ ఎగరేసుకుని తిరగాలని అన్నారు. సిద్ధం సభలు చూస్తుంటేనే చంద్రబాబుకి భయం పట్టుకుందన్నారు. పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని, లోకేష్ కూడా మళ్లీ ఓడిపోతున్నాడని చెప్పారు. నియోజకవర్గంలో అవినాష్ పెట్టిన మీటింగ్లకు చంద్రబాబు సభల కన్నా ఎక్కువ మంది జనాలు వస్తారని చెప్పారు. అవినాష్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని వారు తెలిపారు. అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలని ఈ కార్యక్రమం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఎవరి హయంలో జరగని విధంగా వైసీపీ హయంలో తూర్పు అభివృద్ధి జరిగిందని అన్నారు. పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేశామని, నియోజకవర్గంలో ప్రతి గడప 3 సార్లు తొక్కిన ఘనత మనదేనని అన్నారు. ప్రతి కార్యకర్త ఎంతో బాధ్యతగా నాతో తిరిగారని, మహిళలు కూడా ఎంతో పట్టుదలతో పార్టీ కోసం కష్టపడి పనిచేశారన్నారు. మీరు చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేనివని అన్నారు. రాబోయే 50 రోజులు ఎంతో కీలకమైనవని, దుష్ట శక్తులన్నీ ఏకమై వచ్చినా ఎగిరేది వైసీపీ జెండా అని తెలిపారు. 650 కోట్లతో అభివృద్ధి పనులు, 900 కోట్ల సంక్షేమ పథకాలు అందజేశామని అన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, చంద్రబాబు గుంటనక్కలు లాంటి వారిని విమర్శించారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటి నుంచి గద్దెకు అసత్యాలు ప్రచారాలు చేయటం అలవాటని, నాటకాలు ఆడటంలో గద్దె రామ్మోహన్ ఆస్కార్ పొందారని చెప్పారు. కావాలని వైసీపీని రెచ్చగొడుతూ దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నట్లు ఆరోపించారు. వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. ముందు నుంచి చూస్తే గాంధీలాగా కనిపించి వెనుక మాత్రం కాల్ మనీ, బెట్టింగ్, గంజాయి లాంటి వాటిని ప్రోత్సహిస్తారని మండిపడ్డారు. టీడీపీ హయాంలో తూర్పులో 2200 కోట్లతో అభివృద్ధి పనులు చేశామన్న గద్దె ఆ పనులు ఎక్కడ జరిగాయో చూపించాలని బహిరంగ సవాల్ చేశారు. దమ్ము, ధైర్యం ఉంటే అతను చేసిన వ్యాఖ్యలపై చర్చకు రావాలని కోరారు. తాను పేదల వద్దకు వెళ్తుంటే టీడీపీ నేతలు చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా తెలుస్తున్నాయని అన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు విజయవాడ ఈస్ట్కి వచ్చినా కానీ అదొక పండగలాగా ఉంటుంది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను అదే ఉత్సాహం, అదే స్పీడు, అదే ఫోకస్. దానికి కారణం ఇక్కడ మనకున్న మన సింహం
దేవేంద్ర అంటున్నాడు, నేను సిద్ధం అంటున్నాడు. మనం అందరం సిద్ధం కదా, సిద్ధం కదా. ఎటువంటి పరిస్థితుల్లో కూడాను 175కి 175 అని చెప్పి మన నాయకుడు ఏదైతే మనకి టార్గెట్ పెట్టాడో ఆ టార్గెట్ లో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాన్ని అత్యధిక మెజారిటీతో ముందు ఉంచుదామని చెప్పి మనం అందరం సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్ గారికి తెలిసే విధంగా ఇక్కడి నుంచి చెప్తున్నాను. ఇప్పుడే వస్తున్నాను నేను. తిరువురు మైలవరం నియోజకవర్గాల ఆఫీసులు ఈరోజు వాళ్ళు ప్రారంభోత్సవం చేసుకున్నారు. అసలు నేను చెప్తున్నాను కదా, నిజంగా అసలు షాకింగ్ అనమాట. ఎంత బ్రహ్మాండంగా ఉత్సాహం వస్తుంది అంటే వాళ్ళు కూడా అంతే. నేను సిద్ధంగా ఉన్నామంటే ఆ సిద్ధం అసలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి ఆ ఉప్పల్లా కనిపిస్తూ ఉంది. వాళ్ళు చెప్తున్నారు ఎంటైర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో నాటన ఎన్టీఆర్ పాత కృష్ణా జిల్లాలో అత్యధిక మెజారిటీ తిరువురు నుంచి వస్తుందని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడి నుంచి సరే, దాని తర్వాత వస్తే మైలవరం. ఆ మైలవరానికి వెళ్తే తిరుపతిరావు అనేటటువంటి ఒక సామాన్య కార్యకర్తను తీసుకొచ్చి మన జగన్ గారికి ఇలా నిలబెట్టాడో మీరు చూస్తుండండి. వచ్చే 15 రోజుల్లో ఒక ప్రపంచం సృష్టించే విధంగా అతను పరిగెత్తా ఉన్నాడు. అలాగే ఇక్కడ మన వెస్ట్ చూసాం, ఆసిఫ్. అసలు అంటే ఇవన్నీ కూడా చూడండి, ఎవరైతే కార్యకర్తలు కష్టపడి ఉన్నాడో వాళ్ళందరికీ కూడా ఎవరైతే ఈ ప్రాసెస్లో ఎవరైతే ముందు నిలబడుతున్నారో అందరినీ ముందుకు తీసుకొచ్చే విధంగా జగన్ గారు చేస్తున్నారు. దాంట్లో ఖచ్చితంగా మన దేవినేని అవినాష్ అందరికంటే ముందున్నాడు. తల్లి మనం మాత్రం అత్యధిక సో ఇక్కడ సిద్ధం అనే దానికి వెళ్ళబోయే ముందు మీ అందరూ కూడాను నెల రోజుల్లో వచ్చేటటువంటి ఈ ఎన్నికకి మనం సిద్ధం అనే దాంట్లో 3 రకాలుగా మనం చూసుకోవాలి. నగరానికి చెందిన పలువురు ఆర్యవైశ్య ప్రముఖులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర నాయకుడు దుర్గగుడి మాజీ సభ్యుడు దర్శివాసు పార్టీలో చేరారు. ఆయనతో పాటు విజయవాడ అర్బన్ ఆర్యవైశ్య నాయకులు కందుకూరి గోపి, లక్ష్మయ్య, సుబ్బారావు తదితరులు చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరారు. వీరికి ఆయన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో తెదేపా వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండి రాకేష్, తుమ్మలపెంట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తలు సిబ్బంది నివసించే గదులపై పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడంతో జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. జనసేనను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డారని ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. ఈ అప్రజాస్వామిక చర్యలపై మా మిత్రపక్షాలైన తెలుగుదేశం, బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరించారు. మంగళగిరిలో జనసేన కార్యకర్తలు సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లను పోలీసులు సోదాలు నిర్వహించారు. ఏ గదుల్లో ఎవరుంటున్నారని పోలీసులు విచారణ చేస్తున్నారు. పవన్ సెక్యూరిటీ కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ఫ్లాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. పవన్ సెక్యూరిటీ కార్యాలయం సిబ్బంది నివాసం ఉండే ఫ్లాట్లలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టడంతో పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టి నీచ రాజకీయాలు చేస్తుందంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ మంగళగిరి ప్రాంతంలో జనసేన పార్టీకి పనిచేసే సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లో పోలీస్ సోదాలు చేయటం కక్ష సాధింపు చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి గదుల్లోకి వెళ్లి ఎలాంటి కారణం చెప్పకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పోలీసుల వ్యవహార శైలి ఉందని చెప్పారు. ఈ తీరు చూస్తే ఖచ్చితంగా పోలీసులు ఉపయోగించి సిబ్బందిని తద్వారా జనసేనను వేధించాలనే దురాచారంతోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అనిపిస్తుందని ఆరోపించారు. రాత్రి 10 గంటలకు పోలీసులు రావాల్సిన అవసరం ఏమిటి అని ఆయన ప్రశ్నించారు. ఏ సమాచారం ఆధారంగా చేసుకుని అక్కడికి వచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ చేస్తున్న రాజకీయ కక్ష సాధింపులకు పోలీసులు పావులుగా మారటం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఈ చర్యలను ప్రతి ప్రజాస్వామికవాది ఖండించాలన్నారు. నిన్న రాత్రి పోలీసుల వ్యవహార శైలి చాలా ఆశ్చర్యం కలిగించింది. ఆ అపార్ట్మెంట్లో నివసిస్తుంది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి భద్రతా సిబ్బంది, జనసేన పార్టీ మీడియా విభాగం సిబ్బంది. కేవలం కుట్రపూరితంగా ప్రీ ప్లాన్డ్గా వీళ్ళని భయభ్రాంతులు చేయాలని, వీలైతే ఏదో ఒక వస్తువు ఒకటి పెట్టి వారిపైన కేసు పెట్టి తీసుకెళ్ళి ఇబ్బంది పెట్టాలని ఆలోచనతోటి గోడలు దూకి మరీ పోలీసులు
వాచ్మెన్ని వెపన్తో బెదిరించి రూములోకి వచ్చి సోదా చేశారంటే ఏ విధంగా వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి. అసలు ఇంత ఆలోచన ఎందుకు వచ్చింది మీకు? అసలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని మేము ఏర్పాటు చేయబోతున్నాం. ప్రధానమైన అంశం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత లా అండ్ ఆర్డర్, రూల్ ఆఫ్ లా అనేది అందరికీ సమానంగా వర్తించేటట్టు, ప్రతి ఒక్కరిలోనూ ఒక ధైర్యం నింపే విధంగా, ఒక భరోసా ఇచ్చే విధంగా పరిపాలించాలి. కానీ పోలీస్ యంత్రాంగాన్ని మీరు కేవలం ప్రతిపక్ష నాయకుల్ని, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా భయపెట్టించాలని మీరు చేస్తే ఆ ప్రయత్నం విఫలమవుతుంది తప్ప మరొకటి లేదు. ముక్త కంఠంతో ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ప్రతిరోజు ప్రేమించుకుంటారో మన రాజ్యాంగాన్ని, మన భారతదేశాన్ని, నిన్న రాత్రి చేసిన ఈ దుర్మార్గమైన ఆలోచన, ఈ పద్ధతిని మనందరం కూడా ఖండించాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు గారిని, వాళ్ళ పార్టీని నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది మా జనసేన పార్టీలో రాత్రి అంతా కూడా ఎంతో అలజడితోటి ఏమైపోయింది, ఈ కారణాలు ఏంటనేది ఎవరికి దగ్గర కూడా సమాధానం లేకపోక ఇబ్బందులు పడే పరిస్థితి తప్పకుండా నేను రాత్రి జరిగింది. అయినా కానీ ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే జనసేన పార్టీ చాలా నిజాయితీగా నిలబడుతుంది కాబట్టి వీళ్ళు చేసిన సోదాలు, భయపెట్టించడానికి చేసిన ప్రయత్నాలు, వీలైతే కేసులు పెట్టాలని బెదిరించడానికి వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీరందరూ కూడా చూశారు. మీడియా మిత్రులందరూ వచ్చే లోపే పోలీసులు మళ్ళీ హడావుడిగా అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయారు. కానీ దాదాపు 45 నిమిషాలు, గంట సేపు అక్కడున్న మా సిబ్బందిని అందరినీ కూడా బెదిరించి అవమానపరిచే విధంగా వాళ్ళు వ్యవహరించారు. దీని జనసేన పార్టీ నుంచి మీ అందరం కూడా ఖచ్చితంగా ఖండిస్తున్నాం. మైలవరం టీడీపీ టికెట్ బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ కొండపల్లిలో తెదేపా శ్రేణులు భారీ ర్యాలీని చేపట్టారు. ప్రజల నుండి ఎంతో ఆదరణ కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ మైలవరంలో కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని జోసెం చెప్పారు. సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు తెలుగుదేశం పార్టీ తరపున మైలవరం ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని కోరుతూ కొండపల్లి స్టేషన్ నుండి బి కాలనీ ఎన్టీఆర్ విగ్రహం వరకు కొండపల్లిలోని తెలుగుదేశం పార్టీ మాజీ వార్డు సభ్యులు కర్మికొండ బాలాజీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కర్మికొండ బాలాజీ మాట్లాడుతూ సుదీర్ఘకాలం అనుభవం ఉన్న బొమ్మసాని సుబ్బారావు తెలుగుదేశం పార్టీకి సేవలందించారని తెలియజేశారు. అంతేకాకుండా సుబ్బారావు తండ్రి కూడా రాజకీయ అనుభవం కలిగి గొల్లపూడికి సర్పంచులుగా సేవలందించారని తెలిపారు. ప్రజల నుండి ఎంతో ఆదరణ కలిగిన బొమ్మసాని సుబ్బారావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ మైలవరంలో కేటాయిస్తే తెలుగుదేశం పార్టీ నుంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని జోసెం చెప్పారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, బొమ్మసాని నాయకత్వం వర్ధిల్లాలంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో చిట్టిబాబు, చిమటా ప్రసాద్, వల్లపు కనకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొండపల్లి మున్సిపాలిటీలో మేము తెలుగుదేశం కార్యకర్తలు, ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ప్రజాయాత్ర జరగడం జరిగింది. ముఖ్యంగా ఆయన బొమ్మసాని సుబ్బారావు గారి తాతగారు అయినటువంటి పెద్దర్ల వెంకట సుబ్బయ్య గారు స్వతంత్ర సమరయోధుడు. అదేవిధంగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఈ మైలవరం అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది. అదేవిధంగా ఆయన తండ్రి గారైన బొమ్మసాని కృష్ణమూర్తి గారు గొల్లపూడి మేజర్ సర్పంచ్గా పనిచేయడం జరిగింది. ఆ తరువాత 3 పర్యాయాలు బొమ్మసాని సుబ్బారావు గారు గొల్లపూడి సర్పంచ్గా పనిచేసి పేదలకు అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకు ఏదైతే అవసరమో ఆ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి శ్రీ బొమ్మసాని సుబ్బారావు గారు అయితే ఈ మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి అన్ని విధాల అర్హుడు కాబట్టి, అదేవిధంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండి పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి, ప్రజలకు ఏది కావాలో ఏమి చెయ్యాలో తెలిసిన వ్యక్తి మనందరికీ అందుబాటులో ఉంటాడనే ఉద్దేశంతో ఈరోజు కొండపల్లి ప్రజలందరూ కూడా రోడ్డు మీదకు వచ్చి ఆయనకి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కోరుతూ ఈరోజు ప్రజా పాదయాత్ర చేయడం జరిగింది. మరి ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి మళ్ళీ మైలవరం నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలు అందరి అభిప్రాయం తీసుకొని శ్రీ సుబ్బారావు గారికి అయితే అన్ని విధాల మన నియోజకవర్గాన్ని అర్హుడు కాబట్టి ఆయన పేరును మరి ఒక్కసారి పరిశీలించి ఆయనకి అసెంబ్లీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము.
వైకాపా ప్రభుత్వ దుర్మార్గపు పాలనను అంతమొందించడానికి ప్రజలందరూ సమాయత్తం కావాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి సమస్యలు గాలి కుదిలేశారని ఎద్దేవా చేశారు. కేసుని నాని పార్టీలు మార్చి కులాలు మతాలను రెచ్చగొడుతూ ఓట్లు అడగడానికి రావటం సిగ్గుచేటన్నారు. కుంటముక్కల్లో నిర్వహించిన శంఖారావం, బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల్లో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఆధ్వర్యంలో శంఖారావం, భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే ప్రజాగణం చేపడతారన్నారు. భువనేశ్వరి ఇప్పటికీ నిజం గెలవాలిలో భాగంగా రాష్ట్రమంతా తిరుగుతున్నారని తెలిపారు. అందరూ ఈ విధంగా పోరాటం చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారి అవకాశం అంటూ అధికారంలోకి వచ్చి సమస్యలు గాలి కుదిలేశారని ఎద్దేవా చేశారు. కేసుని నాని పార్టీలు మార్చి కులాలు మతాలను రెచ్చగొడుతూ ఓట్లు అడగడానికి రావడం సిగ్గుచేటన్నారు. 3 వంతులు పూర్తయిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని 4 ఏళ్లలోనూ పూర్తి చేయలేకపోయారని ఎద్దేవా చేశారు. తేదేపా జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకాన్ని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. అంతకుముందు ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో పర్యటించి సూపర్ 6 పథకాలు, బీసీలకు ఇచ్చిన హామీల గురించి వివరించారు. కార్యక్రమాల్లో తేదేపా రాష్ట్ర కార్యదర్శి జువ్వా రాంబాబు, మండల కార్యదర్శి లంకా రామకృష్ణ, నాయకులు సుఖవాసి శ్రీహరి, లంకా నాగేశ్వరరావు, సందీపాము జయలక్ష్మి, అంకం సురేష్, ఇందిరా ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న సిద్ధం సభలు చూస్తుంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని మాజీ మంత్రి, పశ్చిమ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. ఆయన విజయవాడలో మాట్లాడుతూ ఎక్కడ పోటీ చేస్తారో చెప్పలేని స్థితిలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ప్రశ్నార్థకంగా ఉందన్నారు. లోకేష్ మళ్లీ ఓడిపోతున్నారని, ఇలాంటి వాళ్ళు జగన్ గురించి మాట్లాడతారని ఎద్దేవా చేశారు. విజయవాడ 3 నియోజకవర్గాల్లో తూర్పులోనే ఎక్కువ అభివృద్ధి జరిగిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గుడ్డిగుర్రం పళ్ళు తోమినట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సోదరుడు అవినాష్కి, అదేవిధంగా కడియాల బుచ్చిబాబు గారికి, అడపా శేషు గారికి, దుర్గ గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకి, ఇక్కడ వచ్చేసి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుచుకుంటూ, చాలా మంచి కార్యక్రమం ఈరోజు అవినాష్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు సిద్ధం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీ క్యాడర్ అందరినీ కూడా ఉత్సాహపరిచే విధంగా కావచ్చు, ఏదైతే పార్టీకి రేపు ఎన్నికలకి సిద్ధం చేసే విధంగా మన సభలు ఎలా జరుగుతుందో మనందరం కూడా చూసాం. పులిని చూసి నక్కల వాత పెట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ పెడుతున్నారు కదా అని చెప్పని చంద్రబాబు, దత్తపుత్రుడు, సొంటపుత్రుడు అందరూ కలిసి వాళ్ళు తాడేపల్లిగూడెంలో పెట్టారు, మంగళగిరిలో పెట్టారు. ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి సభకి దానికి ఎక్కడైనా పోలికుంది? ఎక్కడైనా కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో గెలవడానికి ముందుకెళ్తున్నారు. 175కి 175 గెలవడానికి ముందుకెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో ఎవరికి తెలియదు. అసలు పోటీ చేస్తాడో
పోటీ చేయడం కూడా తెలియదు మనకు ఆ సంగతి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కుప్పంలో 100% ఓడిపోతున్నాడు. అతను కుప్పంలో కూడా, మళ్ళీ మంగళగిరిలో కూడా నారా లోకేష్ రెండోసారి ఓడిపోబోతున్నాడు. వీళ్ళందరూ కలిసి జగన్ గారిని ఎదిరిస్తారట, జగన్ గారి మీద యుద్ధం చేస్తారట. ఒకసారి నేను ఒకటే చెప్తున్నాను, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ, విజయవాడ పడమర సెంటర్లో ఈరోజు ఏదైతే ఎన్ఏసీ కళ్యాణ మండపం జరుగుతుందో ఈ మీటింగ్ చూడు. ఈ మీటింగ్కి మీ అందరూ కూర్చున్న మీటింగ్కి ఏమాత్రం తేడా ఉందా? ఒక్క నియోజకవర్గంలో అవినాష్ ఇంత చక్కగా మీటింగ్ ఆర్గనైజ్ చేసి ఎన్నికలకి సిద్ధంగా ముందుకెళ్తున్నాడు. అలాగా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారి సైన్యం ఎలా ఉంటారంటే ఇదే విధంగా ఉంటారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తారు, 175కి 175 గెలిచి తీరుతామని చెప్పని. అదేవిధంగా ఈస్ట్ నియోజకవర్గం రిటైనింగ్ వాల్ నిర్మాణంతో అక్కడ ప్రజల కల నెరవేరిందని ఎంపీ కేశినేని నాని అన్నారు. వరదలు వస్తే స్కూల్స్ లోనో స్టేడియంలోనో తలదాచుకునేవారని ఇప్పుడు గుండె మీద చేయి వేసుకుని ధైర్యంగా నిద్రపోగలుగుతున్నారని చెప్పారు. కరకట్ట కుటుంబాలకు అవినాష్ పెద్ద దిక్కుగా మారాడని తెలిపారు. ఎన్ఏసీ మండపంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేశినేని నాని మాట్లాడారు. దేవినేని నెహ్రూ తనయుడిగా అవినాష్ సమర్థవంతంగా నాయకుడిగా ఎదిగాడన్నారు. గద్దె రామ్మోహన్ మీటింగులు పెడితే 25 మంది కూడా రారని చెప్పారు. అవినాష్ భారీ మెజార్టీతో గెలవబోతున్నాడని, తూర్పు ఇన్ఛార్జిగా నియమించినప్పటి నుంచి రెస్ట్ లేకుండా పనిచేస్తున్నాడని చెప్పారు. అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అవినాష్ సంపాదించుకున్నాడని, అవినాష్ మార్క్ నియోజకవర్గంపై పడిందన్నారు. తూర్పులో 650 కోట్ల అభివృద్ధి పనులు అవినాష్ చేశాడని చెప్పారు. జగన్ వద్ద టాప్ ప్రయారిటీ ఉన్న లీడర్ అవినాష్ అని, ఎమ్మెల్యే కాకుండానే ఇన్ని మంచి పనులు చేశాడని చెప్పారు. గద్దె రామ్మోహన్ ఎన్నిసార్లు గెలిచినా ఒక చిన్న పని కూడా చేయలేని అసమర్థులను విమర్శించారు. తూర్పులో అభివృద్ధి జరగలేదని ప్రచారం చేస్తున్న టీడీపీ శ్రేణులు ఏ సందుకొస్తారో రావాలని, అభివృద్ధి తాను చూపిస్తానని సవాల్ విసిరారు. అమరావతి నిర్మాణంలో అక్కడ రైతులను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని విమర్శించారు. చంద్రబాబు చేసిన అభివృద్ధికి 3 రెట్లు జగన్ హయాంలో జరిగిందన్నారు. టిట్కో ఇళ్ల పేరుతో పేదల డబ్బులు దండుకున్నారని మండిపడ్డారు. విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, అట్లాగే దేవినేని నెహ్రూ గారి అభిమానులకి అందరికీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను లాస్ట్ టైం ఇక్కడే మీటింగ్ జరిగింది, అప్పుడే చెప్పా, ఒక దేవినేని నెహ్రూ గారి అబ్బాయిగా ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఈస్ట్ నియోజకవర్గానికి అవినాష్ ఇచ్చాడని చెప్పాను. మళ్ళీ మిమ్మల్ని అందరినీ చూస్తానని నాకు అదే గుర్తొచ్చింది. ఎందుకంటే ఇంతకుముందే చెప్పే కదా, ఇక్కడ పాపం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మీటింగ్ పెడితే 25 మంది కూడా రారు. ఇక్కడ మనందరం చూస్తే మన నెహ్రూ గారి అభిమానులు కానీ, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ, మీ అందరినీ చూస్తుంటే విజయవాడ ఈస్ట్లో భారీ మెజార్టీతో అవినాష్ గెలుస్తాడంటలో ఎటువంటి సందేహం లేదు. ఒక లక్ష్యంతో దేవినేని నెహ్రూ గారి పేరు నిలబెట్టాలి. ఆయన ఏ రకంగా అయితే ఈ ప్రాంత ప్రజలకి ప్రజల సేవకి అంకితమయ్యారో దానికోసం అదే టార్గెట్గా ఈరోజు దాదాపు 3 సంవత్సరాలు అయినట్టుంది అవినాష్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జిగా నియమించి ఈ 3 సంవత్సరాల్లో నాకు ఎక్కడ రెస్ట్ తీసుకున్నాడు అవినాష్ అనేది నాకైతే ఎక్కడ అనిపించలా. ప్రతినిత్యం అనునిత్యం ఈ 21 డివిజన్లో చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర మరి అందరికీ ప్రేమతో, ఆప్యాయతతో, అభిమానంతో ఇవాళ మరి అవతల పక్క నుంచి కూడా అభిమానులు సంపాదించుకున్నాడంటే అది నిజంగా మనం అవినాష్ని అభినందించాలి. ప్రతి డివిజన్లో కూడా అభివృద్ధి అంటే ఒక మార్కు, అవినాష్ మార్క్ ఈరోజు 21 డివిజన్లు విజయవాడ తూర్పులో పడింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్న కూడా ఒక వారం క్రితం 5 కోట్ల రూపాయలతో ఆయుష్ హాస్పిటల్ ఎదురుగా రోడ్డు, ఆ పక్క రోడ్డు అంతా కూడా మళ్ళీ
నిర్మించుకోవడానికి, అట్లాగే సైడు పాత్వేలకు కూడా శ్రీకారం చుట్టాం. నేను కూడా వెళ్ళా ఆ కార్యక్రమానికి. దాదాపు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సంక్షేమం కాక విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 650 కోట్లు తీసుకొచ్చి ఈ క్లిష్ట సమయంలో అభివృద్ధి చేసినటువంటి సమర్థుడు మన అవినాష్. అవునా కదా? ఎన్ని కోట్లు? 650 కోట్లు. దాంట్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. అంతకుముందు 1 సంవత్సరం తను టీడీపీలో ఉన్నాడు. అప్పుడు తర్వాత వైసీపీలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి అభిమానం చూరుకొని నిరంతరం అవినాష్ అంటే ఇక్కడ ప్రజల సంక్షేమం కోసమో లేకపోతే విజయవాడ తూర్పు నియోజకవర్గ అభివృద్ధి కోసమో లేకపోతే ఏదన్నా ప్రజలకు అండగా ఉండటం కోసమో తప్ప వేరే ఎటువంటి ఇబ్బంది పెట్టే వ్యక్తి కాదు. ఖచ్చితంగా అవినాష్కి అండగా ఉండాలి. తాగునీటి పైప్ లైన్ల కోసం రోడ్లు తవ్వి నెలలు గడుస్తున్నా పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నాయని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు విమర్శించారు. నిధులు ఇవ్వరు, పనులు పూర్తి చేయరని ఆవేదన వ్యక్తం చేశారు. టైలర్పేట పంపింగ్ బూస్టర్ నుంచి లంబాడిపేటలోని రిజర్వాయర్ వరకు తాగునీటి పైప్ లైన్లు వేసేందుకు అడ్రోడ్ తవ్వి వదిలేయడంతో సిపిఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైప్ లైన్లు పనులు నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీనిపై మేయర్, మున్సిపల్ అధికారులకు వినతి పత్రం అందించినా స్పందించలేదన్నారు. మేయర్ డివిజన్ కు ఆనుకుని ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడం ఆమె చిత్తశుద్ధిని తెలియజేస్తుందన్నారు. సత్వరమే నిధులు విడుదల చేసి తాగునీటి పైప్ లైన్లు పనులు పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ డివి రమణబాబు, కొట్టు రమణారావు, నజీర్, ఆర్ మైకేల్, సాంబశివరావు, వెంకటేశ్వరరావు, ఎస్వి రమణ, ఎలమంద, భార్గవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజా సమస్యలు పట్టనటువంటి ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఈ ప్రాంతంలో రోడ్లు చూస్తే అధ్వానంగా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వ పని విధానానికి, నగరపాలక సంస్థ పాలకపక్షం యొక్క పని విధానానికి అద్దం పడతా ఉన్నది ఈ తమ్మిన కనకమ్మ వీధి టైనర్ మెమోరియల్ రోడ్డు. ఈ రోడ్డు తవ్వి పైప్ లైన్స్ నిర్మాణం చేసేటటువంటి దానికోసం కొండపైన ఉన్నటువంటి వాటర్ ట్యాంక్కి లీకేజ్ అవుతున్నటువంటి పైపులు స్థానే కొత్త పైపు లైన్లు వేసేటటువంటి దానికోసం 30 లక్షల రూపాయలు కేవలం అంచనాలతోటి రోడ్లు ప్రారంభించి పైప్ లైన్స్ వేశారు. కానీ వేసినటువంటి పైప్ లైన్స్ పైన సక్రమంగా రోడ్డు వేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. కొండ పైనుంచి కిందకి దిగి ఆటోల్లోకి ఆసుపత్రికి వెళ్ళాలన్నా లేకపోతే ఇతర ఎమర్జెన్సీ పనులకు వెళ్ళాలన్నా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో స్థానిక ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత నెల 7వ తారీఖున సిపిఐ ఆధ్వర్యంలో కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి మా కమ్యూనిస్ట్ పార్టీ నా స్థానిక పార్టీ నాయకత్వము అలాగే మాజీ కార్పొరేటర్ రమణబాబు వీళ్ళందరూ కూడా మెమోరాండం విజ్ఞాపన పత్రం చేశారు. నెల రోజులు దాటిపోయింది. చెవిటి వాని ముందు శంఖం ఊదినట్లుగానే ఉంది తప్ప ప్రజా సమస్యలు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. 30 లక్షల రూపాయలు కూడా కాంట్రాక్టర్కి చెల్లించలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోడ్డు నిర్మాణం పూర్తి కాలేదనేటటువంటిది వాస్తవం. కానీ మేయర్ గారు చూస్తే 46వ డివిజన్ మేయర్ కార్పొరేటర్ గారు అలాగే పక్కన ఉన్నటువంటి 47వ డివిజన్లోనే ఈ పరిస్థితి ఉంటే మీరు ఏ రకంగా విజయవాడ నగరాన్ని బాగు చేస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది పట్టదు, ప్రజల సమస్యలు పట్టవు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు వినియోగించుకోకుండా ప్రజలు ఒకసారి మిమ్మల్ని గెలిపించిన దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయినటువంటి మీరు మరలా రాబోయేటటువంటి ఎన్నికల్లో అధికారం చేపట్టాలనేటటువంటి కాంక్షతోటి మేయర్ గారు స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరుగుతూ ఉన్నారు. ఎన్నికల ఫేవర్ వచ్చేసింది వారికి. ఎన్నికల క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని చూసేటటువంటి పరిస్థితి లేదు. మార్చి 9, 10 తారీఖుల్లో హైదరాబాద్ సుందరయ్య భవన్లో పౌర హక్కుల సంఘం ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలు నిర్వహిస్తున్నట్లు పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ అన్నారు. అందరూ ఈ సభల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుక చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో రాజ్య నిర్బంధం మీద అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 2 రోజుల పాటు నిర్వహించే సభల్లో అనేక మంది హక్కుల పోరాట నాయకులు పాల్గొంటారని అన్నారు. ప్రస్తుతం ప్రశ్నించే వారిపై ఉపచట్టం పేరుతో హింసిస్తున్నారని మండిపడ్డారు. మార్చి 9, 10 తారీఖుల్లో హైదరాబాద్ సుందరయ్య భవన్లో పౌర హక్కుల సంఘం ఏర్పడి 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 50 వసంతాల పౌర హక్కుల సంఘం యొక్క దశ దిశ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ప్రయాణించింది, ఎట్లా ప్రయాణించాలి అనే దానిపైన మార్చి 9, 10 తారీఖుల్లో హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన మందిరంలో ముగింపు సభని నిర్వహించుకుంటున్నాం. ఈ ముగింపు సభ యొక్క ప్రధాన ఉద్దేశం పౌర హక్కుల సంఘం దేనికోసం అయితే ప్రధానంగా ఇప్పటి వరకు పనిచేస్తూ వచ్చిందో రాజ్య నిర్బంధం మీద, ఆ రాజ్య నిర్బంధాన్ని ప్రశ్నిస్తూ వివిధ రంగాలలో రాజ్య నిర్బంధం ఏ విధంగా ఉంది అనేదాన్ని ప్రశ్నిస్తూ అనేక మంది హక్కుల కార్యకర్తలు, హక్కుల సంఘాలకు సంబంధించిన బాధ్యులు ఆ సభలో పాల్గొంటారు. ఈ దేశంలో హక్కుల అణచివేతకి మచ్చుకు ఉదాహరణ నిన్న ప్రొఫెసర్ సాయిబాబా మీద పెట్టిన కేసు, దాన్ని కొట్టివేసేటప్పుడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తీరు, దీన్ని చూస్తే ఈ దేశంలో కేసులు కానీ అదేవిధంగా మాట్లాడే వాళ్ళపైన పెట్టేటటువంటి తప్పుడు కేసులు కానీ ఏ స్థాయిలో ఉంటున్నాయో మనకు అర్థమవుతుంది. కాబట్టి మాట్లాడే ప్రతివాడిని నిర్బంధించేటటువంటి వ్యవస్థలో ఉన్నాం. ఉంటే అంతా బాగానే ఉంటుంది. ప్రశ్నించే స్వభావాన్ని కానీ ఏ సంఘం అయితే ఏ భుజాన్ని వేసుకొని పనిచేస్తుందో ఆ సంఘానికి ఆ సంఘంలో పనిచేసే వ్యక్తులకి మొత్తాన్ని కూడా ఎమర్జెన్సీకి మించినటువంటి పరిస్థితిని ప్రభుత్వం చవి చూపిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఈ రాష్ట్రంలోకి వచ్చేసరికి దుడ్డు ప్రభాకర్ లాంటి వాళ్ళు మళ్ళీ జైల్లో ఉండటానికి కారణం కూడా హక్కుల అణచివేతే. రాష్ట్రంలో అభివృద్ధి లేదని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక యువత పొరుగు రాష్ట్రాలకు వలసపోతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు గద్దె క్రాంతి దుయ్యబట్టారు. రాష్ట్ర భవిష్యత్ కోసం రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని ప్రజలను కోరారు. 3వ డివిజన్ గణేష్ నగర్ కైజల్ అపార్ట్మెంట్ ప్రాంతంలో గద్దె రామ్మోహన్ కేసినేని చిన్నిల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనపై వ్యాఖ్యలు చేశారు. ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 3వ డివిజన్లో గణేష్ నగర్లో గద్దె రామ్మోహన్ గారి తరపున తెలుగుదేశం జనసేన బలపరిచిన తెలుగుదేశంకి ప్రచారం చేయటం అయిందండి. ఇచ్చట ప్రజలందరూ కూడా గద్దె రామ్మోహన్ గారు అందరివాడు, అందరికీ దగ్గరగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతారు. మేము తప్పకుండా ఆయనకే తిరిగి ఓటేస్తాం అంటున్నారండి. అది కూడా కాకుండా ఇప్పుడు ఎవరెవరో వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వమని, లేకపోతే నేను ఏదో ఒక రకంగా ఒక్కసారైనా ఎమ్మెల్యే అవ్వాలని అడుగుతున్నారండి. కానీ ఏమి మేము నమ్మమండి. ఆల్రెడీ ఒక ఛాన్స్ అని మోసపోయి ఉన్నాము అని కూడా చెప్తున్నారండి. అందులో ఈసారి మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే ధ్వంసాలు ఇంకా అరాచకాలన్నీ పెరుగుతాయని అందరి ఆవేదన. అందుకే ఈసారి మనమందరం కూడా మన పిల్లల కోసం, వారి భవిష్యత్తు కోసం సైకిల్ గుర్తుకే ఓటేయాలని, జనసేన తెలుగుదేశం కలిసొచ్చి చేతులు కలిపి టీడీపీ పార్టీని జయం చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ క్రాంతి గద్దె. జై తెలుగుదేశం, జై హింద్, జై జనసేన. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే ఎన్నికల్లో యుద్ధానికి కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి పిలుపు. మేము సిద్ధం, మా బూత్ సిద్ధం కార్యక్రమంలో పాల్గొన్న రామిరెడ్డి మనం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచన. విజయవాడ నగరానికి చెందిన పలువురు ఆర్యవైశ్యులు ప్రముఖులు టీడీపీలోకి చేరిన వైనం. టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పిన ఆ పార్టీ అధినేత చంద్రబాబు టీడీపీ గెలుపు కోసం కృషి చేస్తామని ఆర్యవైశ్యులు వెల్లడి.
మంగళగిరిలో పోలీసులు జనసేన సిబ్బంది సోదాలపై స్పందించిన నాదెండ్ల మనోహర్ జనసేనను సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ప్రభుత్వం మీద ఆగ్రహం. ఈ అప్రజాస్వామిక చర్యలపై తెలుగుదేశం బీజేపీలతో చర్చించి ఆందోళనకు పిలుపునిస్తామని హెచ్చరిక. మైలవరం టీడీపీ టికెట్ బొమ్మసానికి కేటాయించాలని కోరుతూ కొండపల్లిలో టీడీపీ శ్రేణుల భారీ ర్యాలీ. సుదీర్ఘకాలం అనుభవం ఉన్న బొమ్మసాని సుబ్బారావు టీడీపీకి సేవలందించారని వ్యాఖ్య. బొమ్మసాని సుబ్బారావుకు మైలవరం టికెట్ ఇస్తే గెలిపిస్తామని ధీమా. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.